రొయ్యల వేపుడు రెసిపీని షేర్ చేస్తున్నానండి. ఈ ఫ్రైలో మనం గరం మసాలా అసలు వాడమన్నమాట. లవంగాలు గానీ, ఇలాచి గానీ ఇట్లాంటివేమి. బట్ టేస్ట్ మాత్రం చాలా చాలా యమ్మీగా ఉంటుందండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే ఒక హాఫ్ కేజీ రొయ్యల్ని మనం పొట్టు అది తీసిన తర్వాత ఇంచుమించుగా పావు కేజీ రొయ్యలు అయినాయండి. దాన్ని శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకున్నాము. అదేవిధంగా ఒక హాఫ్ చెక్క నిమ్మరసము, కొంచెం కరివేపాకు వేసుకొని చేతి ఇట్లా మర్దన చేస్తున్నట్టుగా చేస్తూ దీనికి చక్కగా అవన్నీ పట్టేలాగా చేసి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి వదిలేస్తామండి. మసాలా ప్రిపేర్ చేసుకుంటాం. ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక 8 నుంచి 10 వరకు వెల్లుల్లి డబ్బులు వేసుకుని ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసేసుకుంటాం అనమాట. మనకి సాఫ్ట్గా అవ్వక్కలేదండి. ఈ విధంగా అయితే చాలు అనమాట కోర్స్గా. ఇంకా దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇంకా దీంట్లోనే నేను కొన్ని అల్లం ముక్కలు వేసుకుని దీన్ని కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటాము. మరీ సాఫ్ట్గా అవసరం లేదు. ఇంక ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకున్నామండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ వేసుకున్న, టీ స్పూన్ జీలకర్ర, కొన్ని ఎండుమిర్చి ముక్కలు